హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటీ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తా. 2 ఉల్లిపాయలు, ఒక 6 టమాటీలు తీసుకోవాలి. కళాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కిన దాకా ఉండి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు వేసి పోపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టిన తర్వాత అందులో పోపులు కూడా వేసుకోవాలి. పోపులు వేసిన తర్వాత ఒకసారి కలిపి చూడండి, అలా వేగిన దాకా ఉండి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఉండి చూడండి, ఉల్లిపాయలు వేగాయి కదా. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటీ వేసుకోవాలి. టమాటీ వేసిన తర్వాత ఒకసారి కలిపి సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒకసారి చూడండి, 2 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి చూస్తే అలా ఉడుకుతుంది. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత చూసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. లేదంటే మాడిపోద్ది, సిమ్లో పెట్టండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అలా గ్రేవీగా అవుతుంది, బాగా ఉడుకుతుంది సిమ్లో పెట్టుకొని చేస్తే. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలపాలి. ఇంక మూత పెట్టకండి. కారం వేసుకొని బాగా కలుపుకొని అలాగే ఒక 2-3 నిమిషాలు అలా సిమ్లో ఉడికించండి. ఉడికిన తర్వాత చూడండి ఎలా దగ్గరగా అయిందో. అలా లైట్గా నూనె తేరుతుంది కదా, పైకి నూనె వస్తుంది కదా. అలా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఉంచండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఒకసారి కలిపి లైట్గా వాటర్ వేసుకోండి. వాటర్ అన్న వేసుకోండి, చింతపండు అన్న వేసుకోండి. నేనైతే వాటర్ వేసాను. వాటర్ వేసి ఒకసారి కలిపి అలా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో చూడండి. 2 నిమిషాల తర్వాత ఎలా ఉడుకుతుంది. ఇంకా వాటర్ ఉంది కదా, ఒకసారి కలపండి. కలుపుకొని ఇంకా వాటర్ ఉంది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచండి. దగ్గరికి పడాలి, దగ్గరికి అవుతేనే బాగుంటుంది. నేను 2 రబ్బలు కరివేపాకు వేసాను. మళ్ళీ కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటీ కర్రీ దగ్గరగా అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.